శ్రోతలకు నమస్కారం. గోదా వైభవము కార్యక్రమమునకు స్వాగతం. ప్రార్థన. ఎక్కిరాలకులాంబోధి విదుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. వేకువనే విష్ణుచిత్తుడు తన భార్యతో కలిసి బయలుదేరి స్నాన సంధ్యాదులు తీర్చుకొని సూర్యోదయానికి ముందే గర్భగుడిలోనికి వచ్చాడు. శ్రీరంగనాథుని పాదపద్మాలు పట్టుకొని కన్నులకు అద్దుకొని బ్రతుమాలి కొన్నాడు. అప్పటికి స్వామి నుండి ప్రతిస్పందనేమీ రానేలేదు. నీళ్లు నిండిన కన్నులతో విష్ణుచిత్తుడు ఇలా విన్నవించాడు. నీ పాదంబులు భక్తకోటికి సుచా నిర్భేదకంబుల్ మనస్తాపధ్వాంతముదోలు భానుకరముల్ తథ్యమ్ము నా తండ్రి. నా పాపం బెంతటి ఘోరమో తెలుపవే పద్మాక్ష. నా కంచయే కాపై చేనును మేసిపోయనిక మృక్కిందిక్కు నీవౌదువే. నా తండ్రి, సూర్యకిరణాలు చీకటిని తొలగించినట్లు నీ పాదాలు భక్తుల మనస్తాపాలను తొలగిస్తాయి. అందులో సందేహం లేదు. కానీ నేను చేసిన పాపం మరీ అంత ఘోరమైనదా? నా జీవితమనే చేనుకు నిన్నే రక్షణగా భావించాను. నేను రక్షణగా చేసుకున్న కంచయే నా చేనును మేసిపోయింది. ఇంకా నీకేమని నమస్కరించమంటావు తండ్రి? నీవు చేస్తున్న ఈ పని నీకొక వ్యాపారమైపోయింది. ఈ క్షుద్ర వ్యాపారం కోసం ఇన్ని ఆలయాల అందమైన ప్రాకారాలు, దీపకాంతులతో వెలిగిపోయే ఇన్ని గోపురాలు కూడా కావాలా? సంపద ఉంటే పూజ్యభావంతో వినియోగించుకోవాలి. కానీ ఇటువంటి పనుల కోసం ప్రదర్శించుకోవడం, తమ జీవితాలను, సంపదలను, అభిమానాలను కూడా నీకు సమర్పించుకొని ధన్యులమైపోయామనుకునే నీ భక్తజనులు ఎంత పిచ్చివారు! ఓ సుందర రావణాసురుడా, ఇలా ఎందరిని దోచుకున్నావయ్యా, ఎందరిని ఎత్తుకుపోయావో ఏమో. ఇక్కడ ఏ శూర్పణఖ దుర్బోధలు లేవే. నీ స్పర్శలకు కరిగిపోయే వెరివారైన గోపయువతులు బృందావన వీధులలో చిందులు త్రొక్కుతూ ఒళ్ళు తెలియక నీ చుట్టూ తిరుగుతూ ఉంటే, రాత్రివేళల వారి అందాలను దోచుకొని వారి మానాలను కూడా అపహరించి ఆటలు సాగించావా ఏమిటి? వ్యాసుడు, శుకుడు, సౌనకాదులైన బ్రహ్మర్షులందరూ నీ వెకిలి చేష్టలన్నీ తాము చూసే వేదాంతాల కిటికీ చిల్లులలో నుండి చూచి వాటినే దివ్యలీలలని వర్ణించారు. వారిని ఆసరాగా తీసుకొని నీ వింతటి దొండగానికి పూనుకొంటావా? మాయా మర్మాలెరుగని శుద్ధ సత్వబుద్ధులైన జ్ఞానులు లోకాన్ని, లోక్యమెరుగని వెర్రి గొల్లభామలను ఆకట్టుకున్నావు. సుఖాలను నీవు జరుకొని వారికి శూన్యమైన ఆకాశాన్ని చూపించి ఆడినంతకాలము ఆడుకున్నావు. ఇకపైన నీ ఆటలు సాగవు. ఎవరి కుమార్తెలను అపహరిస్తే ఎవరి కడుపు మాత్రం మండదు. లీలలు మాత్రం మండిపోకుండా సాగుతూనే ఉన్నాయి. మాకు కోరికలు లేవని, కోపమంతా చచ్చిపోయిందని, మేమేమీ చేయలేమని నీకు చాలా నిర్భయంగా సాగిపోతోంది.
ఇలా విష్ణుచిత్తుడు రోషంతో నిందలు వేస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు కూడా భయకంపితులై చూశారు విస్మయంతో. రంగనాథుని పరమలీల ఏమిటో తెలియలేక, ఏమీ చేయలేక అలా నిర్ఘాంతపడి ఉండిపోయారు. రంగనాథుడు తన గుండెలలో కరిగిన గోదకు కొద్దిగా మెలకువ కలిగించి ఇలా అన్నాడు, నీ కారణంగా నాకెన్ని నిందలు వచ్చాయో చూసావా? నీకు ప్రేమ దక్కింది, నాకేమో నిందలు మిగిలాయి. ఇది నాకు క్రొత్త కాదులే. జీవులందరికీ నా ప్రేమలను చిదిమి పంచిపెట్టి ప్రతిఫలంగా వారిచ్చే నిందలను స్వీకరించడం నాకు అలవాటే. అదే నాకు పరమ సంతోషం, అదే నాకు శాశ్వత లీల. జీవులకు ఏది క్షేమమో, ఏది హితమో అది వారికి ఏర్పాటు చేయడం దేవునికి మరొక లీల. తమ కోరికలు అనే రంగుటద్దాలలో నుండి చూసే జీవులకు మాత్రం అవి కష్టాలుగా, బాధలుగా కనిపిస్తుంటే వారు దేవుని నిందిస్తూ ఉంటారు. బిడ్డకు చేదుమందు వేసిన తల్లి ఆ బిడ్డ కోపగిస్తే తాను కోపగిస్తుందా? నవ్వుకుంటుంది. అలాగే దేవుడు కూడా వారి నిందలను సంతోషంగానే స్వీకరిస్తాడు. సృష్టికి ముందు దేవుడు అఖండ ప్రేమస్వరూపుడు. తన ప్రేమను చిదిమి కొద్ది కొద్దిగా పంచి జీవులుగా రూపొందిస్తాడు. ఆ జీవులే పెరిగి పెద్దవారై తనను నిందిస్తుంటే నవ్వుకుంటాడు. విష్ణుచిత్తుడు నిందించి విసిగిపోయి ఇలా అన్నాడు, ఇదిగో నేను వెడుతున్నాను, మళ్ళీ వస్తాను. నిన్ను ఏమీ చెయ్యలేక వెళ్ళిపోతున్నానని మాత్రం అనుకోవద్దు. నన్ను పంపినవాడు విల్లిపుత్తూరులోని నా స్వామి, ఆ నల్లనయ్య, ఆ వేణుగోపాలుడు. అతడే ఈ జరిగిన దానికంతటికీ సాక్షిగా ఉంటాడు. అతడే నన్ను నీ వద్దకు పంపాడు కనుక అతని మర్యాద నిలబెట్టడం నా బాధ్యత కదా. కనుక అతడిని దర్శించుకొని వస్తాను. వాడు కూడా నీ వలనే ప్రవర్తిస్తే ఆ పైన నా సంగతేమిటో చూపిస్తాను. నీవెక్కడికి పోతావు, నేనెక్కడికి పోతాను. నా స్వభావమే ఆ గుణాన్ని నిలబెట్టకపోతే నాకు మనస్సు లేదు, నేను లేను. ఇక ఆ పైన నీవు కూడా ఉండవు. విష్ణుచిత్తుడు ఒక్క పెట్టున వెళ్ళి పుత్తూరు వచ్చి కూడు నీళ్లును లేనట్టి వేడి మీద పయన మొదరించు బడలిక పాదుకొనగా గుడికి చరచర నడచెను కోపమూర్తి. కోపమెల్లన తన స్వామి కొమరు మోము చూచినంత దుఃఖమై సుళ్ళు తిరిగే. జేవురించిన మొగమున చెదరు పెదవి నీరు గ్రమ్మిన కన్నుల నిలిచి అని. శ్రీరంగం నుండి బయలుదేరిన విష్ణుచిత్తుడు ఏకధాటిగా ప్రయాణం చేసి విల్లిపుత్తూరు వచ్చాడు. తిండి నీళ్లు లేని వేడితో ప్రయాణపు బడలికతో ఆయన కోపం తారాపథాన నిలబడి ఉంది. అంత కోపంతోనూ చరచరా గుడిలోనికి నడిచాడు. తన స్వామి అందాల ముఖం చూడగానే ఆయన కోపమంతా దుఃఖమై గుండెలలో సుడులు తిరిగింది. జేవురించిన ముఖంతో, అదురుతున్న పెదవులతో, నీళ్లు నిండిన కళ్ళతో స్వామి ఎదుట నిలబడి ఇలా విన్నవించాడు, స్వామి, నీవు గీచిన గీటు దాటకుండా నీవు చెప్పినట్టు శ్రీరంగం వెళ్ళాను. కష్టాలు క్రమ్ముకు వచ్చాయి. ఎన్నో దుఃఖాలు అనుభవించాను. తండ్రి, నీ సన్నిధిలో, నీ గుడి ప్రాంగణంలోని తోటలో
త్రవ్వుగోల పట్టుకొని త్రవ్వుతూ నీ కరుణనే పువ్వులుగా పూయిస్తూ మౌనంగా ఇంతకాలము కాలక్షేపం చేశాను. నేను ప్రశాంతంగా ఉండడం సహించలేకనే ఇలా నానా కష్టాలు తెచ్చిపెట్టావా? విష్ణుచిత్తుడు దుఃఖభారంతో ఒక వెరినవ్వు నవ్వి ఇలా అన్నాడు. నీవు చెప్పిన రంగనాథుడు ఇప్పుడు పులరంగడు అయిపోయాడు. నీ ప్రేమను చూరగొన్న నా కుమార్తెను చాలా నైపుణ్యంగా అపహరించాడు. ఎంత ప్రార్థించినా నా ముఖాన నామం పెట్టి పంపాడు. కనీసం నవ్వులు కులుకులు కూడా లేవు. ఎన్ని రకాలుగా నిందించి తిట్టిపోసినా మౌనమే మహావ్రతంగా స్వీకరించినట్టు రాయిలాగా ఉండిపోయాడు. కాలువలు కట్టి కన్నీళ్లతో దుఃఖంలో మునిగిపోయిన నా భార్య అదిగో తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది. చూడలేవా? నీవైనా ఓదార్చలేవా? చల్లని నీ చూపులతో నా సంసారాన్ని నిలబెట్టలేవా? పిలువని పెండ్లికి పంపినట్లు నన్ను పంపావు. ఈ విభత్స పరిస్థితి తప్పించలేవా? మాయమైన నా గోదను చూపించు. నా ఇల్లాలి ప్రాణాలు నిలబెట్టు. మంచిగా నా కుమార్తెను నీవు స్వీకరించి ఒక ఇంటివాడవై నీ కాపురాన్ని కూడా నిలబెట్టుకో. ఈ విధంగా విష్ణుచిత్తుడు ఆక్రందన చేస్తూ ఉంటే ఊరిలోని వారందరూ అక్కడకు చేరుకొని గుమిగూడారు. నవ్వుకొన్నవారు నవ్వుకొన్నారు. హేళనగా 4 మాటలన్నవారు అన్నారు. జాలిపడిన వారు జాలిపడ్డారు. తరువాత అందరూ నిశ్చింతగా ఇళ్లకు వెళ్ళిపోయారు. దుఃఖంతో తపించిపోతూ గర్భగుడిలో నిలబడిన విష్ణుచిత్తునకు చెవులకు నిండుగా విందుగా కూడా వేణుగానం సాగినట్లు స్వామి వినిపించిన ఆయన హృదయాన్ని వికసింప చేసింది. స్వామి ఇలా అంటున్నాడు. బ్రాహ్మణోత్తమా, నీకు వెరి పట్టినదా ఏమి మాట్లాడుతున్నావు? ఇలా దిగులు పడి దుఃఖపడతావెందుకు? మనస్సు చిక్కబట్టుకుంటే దుఃఖం తగ్గుతుంది. నన్ను నమ్మినవాడు ఎవడైనా ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితిలోనైనా దిగులు పడడు. సంసార సాగరాన్నైనా దుఃఖ సాగరాన్నైనా దాటడానికి జంకు గొంకులు ఉండవు. స్థిమితం తప్పి ఎందుకలా నోరు పారేసుకుంటావు? ముసలివాడివైపోయావా నీవు ఏ కన్నులతో చూశావో ఏమో. నీ భయాలన్నీ నా పైన వదిలి ఒక్కసారి పల్లకీ వద్దకు వెళ్ళి చూడు. నీ కుమార్తె నీ వెనకాలే వచ్చింది కదా. ఏ కనులం చూచితివో చేకొని నా పైన వదలి చింతలు మరి నీవే కనుగొను పల్లకిలో నీ కూతురు వచ్చే సొమ్ము నీ వెంబడినే అన సంశయంబు గదురన్ కనుగొనియను తెరలలోన కన్నులు మెరయన్ మినుమినుకు నగల తారల కొనచూపుల చంద్రకళల గోదాదేవిన్ మాటరానట్టి హర్షాన మనసు చిందులాడను పొంగే తను వెళ్ళ మాటరానట్టి హర్షాన మనసు చిందులాడ ఉప్పొంగె తను వెళ్ళ నలల దూగే విష్ణు చిత్తుడు మౌనంబు వెళ్ళి విరియా స్వామి చూపున లీనమై చల్లబడియే
ఎచటనున్నదో ఎరుగక ఇల్లు చేరి గోద తన వెంట మనసు వైకుంఠమందో గడుపు శోభలు భక్తుల కరుణ చూచు నిర్వదొకటవ రేయిని సిరుల గూర్చి. నీవు నీ కన్నులతో చూచావా? ఏమో, నీ భయాలన్నీ నా పైన వదులు, వెళ్ళి పల్లకీలో చూడు అని స్వామి హెచ్చరించాడు. స్వామి మాటలు విని విష్ణుచిత్తుడు సందేహిస్తూనే పల్లకి వద్దకు వెళ్ళి తెర తొలగించి చూచాడు. ఆయన కన్నులు ఆనందంతో తళుక్కుమన్నాయి. తారకల వలె మెరుస్తున్న నగల మధ్య చంద్రబింబం వంటి గోదమ్మ ముఖం పల్లకీలో కనిపించింది. సంతోషంతో విష్ణుచిత్తునకు నోట మాట రాలేదు. మనస్సు చిందులు పెట్టింది. శరీరం అలల్లో తేలిపోతున్నట్లు ఆయన పొంగిపోయాడు. ఏమీ మాట్లాడలేక స్వామి వంక చూశాడు. స్వామి కరుణామయమైన చూపులలో లీనమై చల్లబడి ప్రశాంతుడైనాడు. ఆయన మౌనమే 100 క్షమార్పణలు చెప్పి స్వామికి అన్నీ విన్నవించుకుంది. ముందరి దుఃఖావేగమో ఇప్పటి ఆనందోద్వేగమో రెండూ స్వామి చూపులతో చల్లబడినాయి. గోదాదేవికి తానెక్కడ ఉన్నదో తెలియలేదు. అలా తెలియని స్థితిలోనే ఇల్లు చేరుకుంది. శరీరం ఇంటిలోనూ మనస్సు వైకుంఠంలోనూ ఉండగా 21వ రాత్రి గోదా అనుభవించిన వైభవాలు భక్తులను కరుణతో చూచి సంపదలు సమకూర్చుగాక. స్వస్తి సశేషం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ సమర్పించు మరొక అద్భుతమైన శ్రవ్య పురాణం సుందరకాండం ప్రతి మంగళవారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీకు వినిపించేవారు శ్రీమతి వేమరాజు రేవతి గారు. తప్పక వినండి సుందరకాండం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.